Hi students, welcome to Chandan Logics. I am Lankeshwar Rao. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్కి ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఎస్పెషల్లీ జనరల్ సైన్స్కి సంబంధించి ఒక న్యూ బ్యాచ్ అనేటువంటిది లాంచ్ చేస్తున్నాం. ఈ కోర్స్ అనేటువంటిది కేవలం 599 రూపీస్కే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ కోర్స్ వ్యాలిడిటీ 4 months అనమాట. దీనిలో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి సంబంధించినటువంటి వీడియోస్తో పాటు సబ్జెక్ట్ వీడియోస్తో పాటు ఎడిషనల్గా ప్రీవియస్ ఇయర్స్కి సంబంధించినటువంటి బిట్స్ మెటీరియల్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకే, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అనేది ఉన్నారో, సో సబ్జెక్ట్ వైజ్గా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీగా కన్సిడర్ చేయొచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి చందన్ లాజిక్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేయండి. సో ఒకవేళ ఇంకా ఏమైనా ఫర్దర్గా డౌట్స్ కనుక ఉంటే ఈ స్క్రోలింగ్లో వచ్చేటువంటి నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఓకే, ఈ వీడియోలో మనం కెమిస్ట్రీకి సంబంధించి ప్రీవియస్ ఇయర్స్లో నేషనల్ వైడ్గా, స్టేట్ వైడ్గా జరిగిన డిఫరెంట్ ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి బిట్స్ని ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది. రైట్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అండ్ ఆంఫోటరిక్ ఆక్సైడ్ అంటున్నాడు. ఓకే రైట్, సో మీకు ఆల్రెడీ ఇప్పుడే ఒక పాయింట్ అనేది చెప్పాను. పీరియాడిక్ టేబుల్ అనేటువంటిది తీసుకుంటే నీకు లెఫ్ట్ సైడ్ ఏముంటాయి? లెఫ్ట్ సైడ్ ఎప్పుడు కూడా మెటల్స్ అనేటువంటిది ఉంటాయి. రైట్ సైడ్ ఏముంటాయి? నాన్ మెటల్స్ అనేటువంటిది ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు స్టేట్మెంట్ అనేది చూడండి. మెటల్ ఆక్సైడ్స్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. మెటల్ ఆక్సైడ్స్ అని ఏ నేచర్ ఉంటాయి? బేసిక్ నేచర్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం ఆక్సైడ్, మెగ్నీషియం ఆక్సైడ్, సోడియం ఆక్సైడ్. ఓకే, సో ఇవన్నీ కూడా సోడియం, పొటాషియం, ఈ ఆక్సైడ్స్ అన్నీ కూడా ఇవన్నీ మెటల్ కదా. మెటల్ యొక్క కరస్పాండింగ్ ఆక్సైడ్ అన్నీ ఏ నేచర్ ఉంటాయి? బేసిక్ నేచర్ ఉంటాయి. నెక్స్ట్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ ఆర్ ఎసిడిక్ ఇన్ నేచర్. సో నాన్ మెటల్స్ అంటే ఎటువైపు ఉంటాయండి? రైట్ సైడ్ ఉంటాయి. సో అంటే సల్ఫర్ డయాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్, రైట్. సో నైట్రోజన్ డయాక్సైడ్, ఇవన్నీ నైట్రోజన్, ఫాస్ఫరస్, కార్బన్, సల్ఫర్, ఇవన్నీ నాన్ మెటల్స్. వాటి యొక్క కరస్పాండింగ్ ఆక్సైడ్స్ అన్ని ఎలా కన్సిడర్ చేస్తాం? యాసిడ్స్గా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్, సో అయితే ఇక్కడ వాడు అడిగింది యాసిడ్ కాదు, బేస్ కాదు, ఏది అడిగాడంటే ఆంఫోటరిక్ అనేటువంటిది అడిగాడు. ఆంఫోటరిక్ అంటే బోత్ ఎసిడిక్ అండ్ బేసిక్ నేచర్ రెండు ఉండాలి. ఎసిడిక్ నేచర్ ఉండాలి, అట్ ద సేమ్ టైం బేసిక్ నేచర్ ఉండాలి. ఈ టూ నేచర్స్ గనక ఒకే కెమికల్ ఎగ్జిబిట్ చేస్తే వాటిని ఏమంటారంటే ఆంఫోటరిక్ అనేటువంటిదిగా చెప్తారు. అయితే ఆంఫోటరిక్ నేచర్ ఏవేవి ఉంటాయి ఇక్కడ చూడండి. బెరీలియం, అల్యూమినియం, గాలియం, జెర్మేనియం, ఈ టిన్ అనేటువంటిది, లెడ్ అనేటువంటిది, ఆర్సెనిక్, ఇవన్నీ ఏంటంటే ఆంఫోటరిక్ ఆక్సైడ్స్గా తీసుకుంటాం. అయితే ఇక్కడ మనకి ఏమిచ్చారు? అల్యూమినియం ఆక్సైడ్ అనేది ఇచ్చారు. ఎక్కువగా ఎగ్జామ్స్లో ఆంఫోటరిక్ ఆక్సైడ్స్కి ఎలాంటి వాటిని ఇస్తారు అంటే ఆంఫోటరిక్ ఆక్సైడ్స్కి ఎలాంటి వాటిని ఎగ్జాంపుల్స్గా ఇస్తారో చూడండి. 90% ఈ జింక్ ఆక్సైడ్ ఉంటుంది, లేదంటే ఈ అల్యూమినియం ఆక్సైడ్. ఎక్కువగా ఈ రెండింటి మీదే మనకి బిట్ అనేటువంటిది ఇస్తారు. ఓకే, సో చాలా చాలా ఇంపార్టెంట్ వన్, రైట్. సో క్వశ్చన్ నెంబర్ 11కి ఆన్సర్ ఆప్షన్ ఏ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్. మ్యాచ్ ద ఫాలోయింగ్ కెమికల్ విత్ ఇట్స్ అప్లికేషన్స్ అంటున్నాడు. ఓకే, సో సోడియం బెంజోయేట్ అనేది ఏ పర్పస్లో యూజ్ చేస్తారు? మనం ఆల్రెడీ ఇంతకు ముందే డిస్కస్ చేసాం. వన్ ఆఫ్ ద ఫుడ్ ప్రిజర్వేటర్గా చెప్పాం. ఇప్పుడు చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ ఉన్నాయనుకోండి, సో అవి తొందరగా అంటే తొందరగా డికంపోజ్ కాకుండా ఉండడానికి ఎలాంటి కెమికల్ని కలుపుతారు అంటే సోడియం బెంజోయేట్ని కలుపుతారు. ఓకే, సో అంటే ఇది వన్ ఆఫ్ ద ఫుడ్ ప్రిజర్వేటర్ అనమాట. మరి దీన్ని తింటే మనకేమీ కాదా? రైట్, సో ఇలాంటి వాటిని తినడం వల్ల ఏమీ కాదు. ఎట్ ద సేమ్ టైం ఈ సోడియం బెంజోయేట్ ఈ అట్మాస్ఫియరిక్, అంటే ఇప్పుడు ఆ ప్యాకెట్ అనేది తీసుకుంటే ఈ సపరేట్ కవర్లో ప్యాకింగ్ చేసి ఉంటుంది కదా, టిన్, ఇలాంటి కవర్ని యూజ్ చేస్తారు. టిన్ అనేటువంటి దాన్ని వాడతారు, టిన్. ఓకే, సో టిన్ ఇలాంటి వాటితో వ్రాపింగ్ చేసి అలా చుట్టేసి ఉంటాయి. ఎప్పుడైతే దాన్ని ఓపెన్ చేస్తావో ఈ టెంపరేచర్, మన ఈ రూమ్ టెంపరేచర్ అనేది దానికి తగిలినప్పుడు ఈ సోడియం బెంజోయేట్ నార్మల్గా ఏ స్టేట్లో ఉంటుంది? సాలిడ్ స్టేట్లో ఉంటుంది. సో ఆ టెంపరేచర్కి డైరెక్ట్గా ఇది ఎలా మారిపోతుందంటే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది. ఇలా సాలిడ్ గ్యాస్గా కన్వర్ట్ అవటాన్ని ఏమంటారు? నథింగ్ బట్ సాలిడ్ గ్యాస్గా కన్వర్ట్ అవటాన్ని సబ్లిమేషన్ అంటారు.
సబ్లిమేషన్ అంటే ఆ ప్యాకెట్ ఓపెన్ చేయగానే ఆ కెమికల్ ఎవాపరేట్ అయిపోతుంది. ఓకే రైట్. సో సోడియం బెంజేట్ ఫుడ్ ప్రిజర్వేటర్గా వాడతాం. నెక్స్ట్ సకారిన్. ఈ సకారిన్ అనేది ఆర్టిఫిషియల్ స్వీట్నర్ అనమాట. ఓకే, ఎందుకని ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ని వాడుతున్నారు? నార్మల్గా షుగర్ అనేటువంటిది షుగర్ లేదంటే నెక్స్ట్ ఫ్రక్టోజ్ అంటే ఈ హనీ ఏవైతే ఉన్నాయో హనీ, జాగరీ ఇలాంటి వాటిని కనుక తీసుకున్నారనుకోండి, వాటిని కన్జ్యూమ్ చేసిన తర్వాత అవి కంప్లీట్గా ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి, చాలా ఫాస్ట్గా ఎనర్జీగా కన్వర్ట్ అవుతాయి. అలా కన్వర్ట్ అవ్వడం వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్ అనేటువంటిది పెరిగిపోతుంది. దానివల్ల షుగర్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అందుకనే వాటికి ఆల్టర్నేటివ్గా ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ని తీసుకొచ్చారు. వీటిని తీసుకోవటం వల్ల ఇది 0 క్యాలరీ ఫుడ్. ఓకే, నువ్వు ఎంత తిన్నా కానీ నీకు ఎనర్జీ అనేటువంటిది ఏమీ రాదు, జస్ట్ ఆ టేస్ట్ వస్తుంది. నార్మల్గా యూజ్ చేసేటువంటి షుగర్స్తో కంపేర్ చేస్తే ఆర్టిఫిషియల్ షుగర్స్ స్వీట్నెస్ అనేది చాలా చాలా ఎక్సెస్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సకారిన్ అనేటువంటిది కనుక తీసుకున్నారనుకోండి, అరౌండ్ ఇది ఒక 550 టైమ్స్ స్వీటర్ వన్గా తీసుకుంటాం. ఓకే, దేంతో కంపేర్ చేస్తే సూక్రోస్తో కంపేర్ చేస్తే సూక్రోజ్ అంటే నథింగ్ బట్ షుగర్ అనమాట. ఓకే, నార్మల్గా మనం ఉపయోగించే సూక్రోజ్ టేబుల్ షుగర్ అంటే పంచదారతో కంపేర్ చేస్తే ఇది 550 టైమ్స్ స్వీటర్ వన్ అనమాట. సో దీన్ని షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ని తయారు చేయడానికి వాడతారు. దీన్ని తీసుకోవటం వలన ఏ ఫామ్లో అయితే నువ్వు తీసుకున్నావో అదే ఫామ్లో యూరిన్ నుంచి బయటకు వచ్చేస్తున్నాయి, అదే ఫామ్లో యూరిన్ నుంచి బయటికి సెక్రెట్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇది 0 క్యాలరీ ఫుడ్. రైట్. నెక్స్ట్ ఆస్ప్రిన్ ఎలా యూజ్ చేస్తారంటే యాంటాసిడ్గా ఆస్ప్రిన్ అనేటువంటిది నథింగ్ బట్ ఆస్ప్రిన్ అనేటువంటిది ఒక ఎనాల్జెసిక్గా యూజ్ చేస్తారు. ఎనాల్జిక్ అంటే నథింగ్ బట్ పెయిన్ కిల్లర్ లాగా అనమాట. పెయిన్ నుంచి రిలీవ్ చేయడానికి దీన్ని వాడతారు. వరల్డ్ వైడ్గా ఎక్కువగా యూజ్ చేసేటువంటి డ్రగ్ కూడా ఇదే. ద మోస్ట్ వైడ్లీ యూజ్డ్ డ్రగ్ ఏంటది, దాని పేరు ఏంటది? నథింగ్ బట్ ఆస్ప్రిన్ అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఆస్ప్రిన్. ఓకే, రైట్. సో నెక్స్ట్ వన్ అంటే పెయిన్ కిల్లర్గా, పెయిన్ నుంచి రిలీఫ్ అవడానికి దీన్ని వాడతాం. నెక్స్ట్ బేకింగ్ సోడా అంటే నథింగ్ బట్ ఈటింగ్ సోడా అంటాం కదా, NaHCO3ని బేకింగ్ ఆర్ ఈటింగ్ సోడాగా చెప్తారు. దీన్ని బేకరీ ఐటమ్స్లో యూజ్ చేస్తారు. సో నథింగ్ బట్ దీన్ని యాంటాసిడ్ అని అంటాం. అంటే యాసిడ్కి యాంటీడోట్ ఏంటది? వాట్ ఈస్ ద యాంటీడోట్? యాసిడ్కి విరుగుడు ఎవరు? యాంటీడోట్ ఆఫ్ యాసిడ్. దాన్ని ఏమంటారు అంటే యాంటాసిడ్ అంటారు. ఓకే, సో మేజర్గా యూజ్ చేసేటువంటి యాంటాసిడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనమాట. ఓకే, వరల్డ్ వైడ్గా ఎక్కువగా యూజ్ చేసే యాంటాసిడ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. అయితే ఇక్కడ ఇచ్చినటువంటి మ్యాచింగ్లో బేకింగ్ సోడా అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఓకే రైట్. నెక్స్ట్ వన్ అసర్షన్ రీజన్ అనేటువంటిది ఇచ్చారు. సో అసర్షన్ చూడండి, ఆయిల్స్ ఆర్ జనరల్లీ లిక్విడ్ ఎట్ రూమ్ టెంపరేచర్ అంటున్నారు. ఎస్, రూమ్ టెంపరేచర్ దగ్గర ఇవి ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి? నథింగ్ బట్ లిక్విడ్స్ లాగానే ఉంటాయి కదా. నెక్స్ట్ రీజన్ వచ్చేసరికి ఆయిల్ కంటైన్ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ అంటున్నారు. ఓకే, సో ఆయిల్ అనేటువంటిది తీసుకున్నాం అనుకోండి, వాటిలో అన్సాచురేటెడ్ అంటే C డబుల్ బాండ్ C ట్రిపుల్ బాండ్ C ఇలా ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్గా చెప్తాం. హైడ్రోకార్బన్స్. ఓకే రైట్. సో ఇవి రూమ్ టెంపరేచర్ దగ్గర వీటిలో ఇవి ఉంటాయి కాబట్టి మోస్ట్లీ లిక్విడ్ ఫామ్లో ఉంటాయి. అయితే మీరు వీటిని హైడ్రోజన్ అనేటువంటి గ్యాస్ని కనుక కలిపారనుకోండి, హైడ్రోజన్ గ్యాస్ని ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ నికెల్, పెలాడియం, ప్లాటినం అనేటువంటి కెటలిస్ట్ని యూజ్ చేసి హైడ్రోజన్ గ్యాస్ని ఆయిల్ మీదకి పంపిస్తే ఆయిల్ ఎలా కన్వర్ట్ అవుతుంది? డాల్డా అనేటువంటిదిగా కన్వర్ట్ అవుతుంది. దీన్నే వనస్పతి అని కూడా అంటాం. వనస్పతి. ఓకే రైట్. సో దీనిలో C సింగిల్ బాండ్ C ఉంటాయి, అంటే సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి. సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్. ఓకే రైట్. సో ఇది ఎలా ఉంటుంది? సాలిడ్ లాగా ఉంటుంది, జస్ట్ లైక్ ఒక సెమీ సాలిడ్ లాగా, మోస్ట్లీ సాలిడ్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో ఈ ప్రాసెస్ని ఏమంటారు అంటే హైడ్రోనిఫికేషన్ ఆఫ్ ఆయిల్స్ అంటారు. హైడ్రోనిఫికేషన్ ఆఫ్ ఆయిల్స్.
ఆయిల్స్. ఈ మెథడ్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేశారంటే బెర్జీలియస్ అనమాట, బెర్జీలియస్. ఓకే రైట్. సో దీనిలో అట్లీస్ట్ నికెల్ వాడతారు. అయితే ఇక్కడ ఇచ్చిన కాన్సెప్ట్కి చూడండి, ఆయిల్స్ అనేది రూమ్ టెంపరేచర్ దగ్గర లిక్విడ్స్గా ఉంటాయి అంటున్నాడు. దానికి రీజన్ అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ ఉంటాయి అంటున్నాడు. కరెక్టే అనమాట. సో బోత్ ఏ అండ్ ఆర్ అనేది ట్రూ అని చెప్తాం. ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ఏ. సో ఆప్షన్ సి. నెక్స్ట్ వన్, which of the following statement are correct? Right. So melamine polymer is used in the manufacture of unbreakable crockery అంటున్నాడు. నెక్స్ట్ వన్, enzymes are biocatalyst. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి DNA ఫింగర్ ప్రింట్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రిమినల్స్ అంటున్నాడు. ఫోర్త్ వన్, టింక్చర్ ఆఫ్ ఐడిన్ ఈజ్ యాంటీసెప్టిక్ అంటున్నారు. ఓకే రైట్. సో ఫస్ట్ వన్, మెలమిన్ ఈజ్ పాలిమర్ మెలమిన్ పాలిమర్ ఈజ్ యూజ్డ్ టు మేక్ అన్బ్రేకబుల్ క్రాకరీస్ అనేది చెప్తున్నారు. ఇదిగోండి మెలమిన్ అనేటువంటిది ఆ పాలిమర్ అనమాట. ఈ పాలిమర్ని జనరల్గా దేనికోసం వాడతారంటే అన్బ్రేకబుల్ ప్లేట్స్ కానీ ఈ క్రాకరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని చేయడానికి వాడతారు. అంటే వాడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కరెక్టే. నెక్స్ట్ వన్, ఎంజైమ్స్, ఇది కరెక్ట్, ఆప్షన్ ఏ కరెక్ట్. నెక్స్ట్, ఎంజైమ్స్ ఆర్ బయోకెటలిస్ట్ అంటున్నాడు. ఎస్, ఎంజైమ్స్ అనేటువంటిది బయోకెటలిస్ట్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. రైట్. నెక్స్ట్, డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ అనేటువంటిది క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ చేస్తాం అంటున్నారు. ఎస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ FBI అనేటువంటిది అంటే యూఎస్లో ఉన్నటువంటి FBI ఈ మెథడ్ని ఫస్ట్ టైం యూజ్ చేసింది అనమాట. డిఎన్ఏని బేస్ చేసింది. అంటే డిఎన్ఏ అనేటువంటిది ఎక్కడి నుంచి ఐసోలేట్ చేయొచ్చు అంటే బ్లడ్ అనేటువంటి దాని నుంచి కానీ, హెయిర్ కానీ, స్కిన్ సెల్స్ నుంచి, రైట్. సో ఇలాంటి వాటి నుంచి మోస్ట్లీ మనం ఆ డిఎన్ఏ అనేటువంటి దాన్ని ఐసోలేషన్ చేస్తాం. ఆ డిఎన్ఏని బేస్ చేసుకుని క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడానికి వాడతాం. అంతేకాదు మన హైదరాబాద్లో CCMB అని ఒక CSIR ఇన్స్టిట్యూట్ ఉంది, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. వీళ్ళు ఏం చేశారంటే యానిమల్స్ అనేటువంటిది కనుక ఉన్నాయనుకోండి, సో ఈ సింహాలు కానీ పులులు కానీ ఉంటే వాటిని ఇటువరకు కౌంట్ చేయడానికి ఒక ప్రాపర్ మెథడ్ అనేది ఉండేది కాదు. బట్ వీళ్ళు ఏం చేశారు అంటే డిఎన్ఏని బేస్ చేసుకుని వాటిని క్యాలిక్యులేట్ చేసేటువంటి మెథడ్ని తీసుకొచ్చారు. వరల్డ్ వైడ్గా ఈ టెక్నిక్ని ఇప్పుడు ఎక్కువగా ఫాలో అవుతున్నారు అనమాట. ఓకే రైట్. సో డిఎన్ఏ అనేది క్రిమినల్స్ని ఐడెంటిఫై చేయడానికి ఖచ్చితంగా యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇంకొకటి చూద్దాం. రైట్, థర్డ్ వన్ కరెక్టే. నెక్స్ట్, టింక్చర్ ఆఫ్ ఐడిన్. టింక్చర్ ఆఫ్ ఐడిన్ అంటే ఇదిగోండి ఇదే టింక్చర్ ఆఫ్ ఐడిన్. దీన్ని బెటాడిన్ సొల్యూషన్ అని కూడా మీరు కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్ దీనిలో ఏముంటుందంటే ఐడిన్ అనేటువంటిది ఉంటుంది, అయోడిన్. ఓకే, ఐడిన్ పొటాషియం ఐడైడ్ అనేటువంటి ఫామ్లో ఉంటుంది. ప్లస్ దీనికి అడిషనల్గా ఏం యాడ్ చేస్తారంటే ఆల్కహాల్, C2H5OH, ఇథైల్ ఆల్కహాల్ అనేది కలుపుతారు. సో ఈ కాంబినేషన్ని ఏమంటారు అంటే నథింగ్ బట్ టింక్చర్ ఆఫ్ ఐడిన్ ఆర్ ఐడిన్ టింక్చర్ అనేటువంటిదిగా కన్సిడర్ చేస్తాం. ఓకే రైట్. సో అంటే ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ కూడా కరెక్టే. ఆప్షన్ 1 అనేటువంటి దాన్ని తీసుకుంటాం. ఈ 4 కూడా కరెక్టే. టింక్చర్ ఆఫ్ ఐడిన్ ఎవరుంటారు? టింక్చర్ ఆఫ్ ఐడిన్లో పొటాషియం ఐడైడ్, ఇంకా ఏం యాడ్ చేస్తారని చెప్పాను? C2H5OH. దీన్ని ఏమంటారు? ఇథైల్ ఆల్కహాల్. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న శానిటైజర్స్ ఇలాంటి వాటిలో కూడా మేజర్గా ఇథైల్ ఆల్కహాల్, దీన్నే ఇథనాల్ అని కూడా అంటారు. ఇథనాల్. ఓకే, OL అండి, ఇథనాల్ అనేటువంటిదిగా చెప్తాం. రైట్. సో నెక్స్ట్ వన్, 15th క్వశ్చన్, ఐడెంటిఫై ద కరెక్ట్ స్టేట్మెంట్ విత్ రెస్పెక్ట్ టు హైపో అంటున్నాడు. సో హైపో అంటే దాని ఫార్ములా చూడండి, Na2S2O3 5H2 అని ఏమంటారు అంటే హైపో అంటారు. ఓకే, సో దీన్ని కెమికల్గా సోడియం థయోసల్ఫేట్ అంటారు. సోడియం థయోసల్ఫేట్. ఓకే, సో ఇది కెమికల్ నేమ్. సో దీన్ని ఎక్కడ యూజ్ చేస్తున్నారు? ఫోటోగ్రఫీలో యూజ్ చేస్తున్నారు. ఓకే, ఫోటోగ్రఫీలో వాడతారు. నెక్స్ట్ యాంటీక్లోర్ అంటే ఎక్సెస్గా ఉన్నటువంటి క్లోరిన్ ఇలాంటి వాటిని రిమూవ్ చేయడానికి యూజ్ చేస్తారు. నెక్స్ట్ యాంటీసెప్టిక్ ఏజెంట్. సో అంటే యాంటీసెప్టిక్ ఏజెంట్గా కూడా దీన్ని యూజ్ చేస్తూ ఉంటారు. ఒకసారి ఆ క్లిప్స్ చూద్దాం, మీకు ప్రాపర్గా అర్థమవుతుంది. రైట్. సో ఇప్పుడు దీన్ని ఫోటో తీసినప్పుడు, ఓకే, దీని మీద కెమెరాని యూజ్ చేసి ఫోటో తీసినప్పుడు దానిలో ఫిల్మ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు లైట్ అనేటువంటిది వెళ్ళి ఈ ఆబ్జెక్ట్కి తగులుతుంది. ఓకే, తగిలినప్పుడు ఈ ఆబ్జెక్ట్ గుండా లైట్ పాస్ అవుతుందా? అక్కడ ఒక కంటైనర్ ఉంది, ఈ కంటైనర్ గుండా లైట్ వెళ్తుందా? వెళ్ళదు.
ఓకే, సో మిగిలిన మెటీరియల్ మీద లైట్ అనేటువంటిది వెళ్తుంది. అయితే ఆ ఫోటోగ్రాఫిక్ ఫిల్మ్ ఉంటుంది కదా, ఆ ఫిల్మ్ మీద మొత్తం మీద ఏం రాస్తారంటే సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటి ఒక కెమికల్ అనేది రాయబడి ఉంటుంది. ఓకే, సో ఈ సిల్వర్ బ్రోమైడ్ యొక్క అడ్వాంటేజ్ ఏంటి, ఇది ఫోటో సెన్సిటివ్, అంటే దీని మీద లైట్ అనేటువంటిది పడితే ఈ సిల్వర్ బ్రోమైడ్ ఎలా మారిపోతుందంటే ఇలా సిల్వర్ గాను రిమైనింగ్ కంటెంట్ అనేది ఆ కరస్పాండింగ్ బ్రోమిన్ ఇలా మారిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వెహికల్ అనేది ఉంది, ఈ వెహికల్ ఉన్నటువంటి ఏరియా వరకు మాత్రం ఉన్న కెమికల్ నీకు రియాక్షన్లో పార్టిసిపేట్ చేయదు, అంటే ఇలా కన్వర్ట్ కాదు. మిగిలిన ఏరియాలో ఉన్న కెమికల్ ఏమైపోతుంది, ఇది ఇలా కన్వర్ట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఇలా కన్వర్ట్ అయినటువంటి కెమికల్ని తీసేయటానికి, అంటే ఎక్కడైతే లైట్ పడిందో లైట్ పడిన చోట ఉన్న సిల్వర్ బ్రోమైడ్ ఆ కెమికల్ని తీసేయటానికి ఏది వాడతారు అంటే హైపో అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, సో యూజ్ టు రిమూవ్ అన్ఎక్స్పోజ్డ్ AgBr అంటే సిల్వర్ బ్రోమైడ్ అనేది. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ చూడండి, ఎక్కడైతే లైట్ అనేటువంటిది ఎక్కడైతే లైట్ ఎక్స్పోజ్ కాదు, అంటే ఇక్కడ ఎక్స్పోజ్ కాదు కదా, ఇక్కడ ఉన్నటువంటి సిల్వర్ బ్రోమైడ్ని తీసేయడానికి ఈ హైపో అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తారు. ఓకే, ఈ రిమైనింగ్ ఏరియా మొత్తం మీద ఏముంది, సిల్వర్ బ్రోమిన్ ఉంది, అది ఎలా కన్వర్ట్ అయిపోతుంది, సిల్వర్గా కన్వర్ట్ అయిపోతుంది. ఓకే, రైట్. సో ఈ కన్వర్ట్ కాని చోట ఉన్నదాన్ని తీయడానికి ఈ కెమికల్ని వాడతారు. రెండోది వచ్చేసరికి సెకండ్ వన్ యూజ్డ్ యాజ్ యాంటీ క్లోర్ అంటున్నారు. యాంటీ క్లోర్ అంటే ఏంటో చూడండి, ఎక్సెస్గా ఉన్న క్లోరిన్ని, అంటే ఇప్పుడు మనం క్లాత్ ఇలాంటి వాటిని డిజైన్ చేసినప్పుడు వాటి మీద కలర్ని తీసేయడానికి క్లోరిన్ అనేటువంటి గ్యాస్ని యూజ్ చేస్తారు. ఆ క్లోరిన్ ఎక్సెస్గా కనుక ఉంటే దాన్ని రిమూవ్ చేసేటువంటి ఏజెంట్స్ని ఏమంటారు అంటే యాంటీ క్లోర్ అనేటువంటిదిగా చెప్తారు. ఆ యాంటీ క్లోర్గా దేన్ని వాడతారంటే హైపో అనేటువంటి దాన్ని యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ ఇప్పుడు సోరియాసిస్ అనేది కనుక తీసుకున్నారనుకోండి, సో ఇప్పుడు ఈ స్కిన్ మీద ఇలాంటి ర్యాషెస్ లాంటివి ఫామ్ అవుతాయి, వాటిని రిమూవ్ చేయడానికి జనరల్గా మనం ఈ హైపో అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తాం. అంటే ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఆప్షన్ A-B-C ఈ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ ఆప్షన్ డి అనేది చూడండి, ఆర్టిఫిషియల్ సిల్క్ని మేడప్ చేయడానికి వాడతారంటున్నారు. ఆర్టిఫిషియల్ సిల్క్ని మేడప్ చేయడానికి జనరల్గా కాల్షియం ఆక్సైడ్ అనేటువంటి కెమికల్ని వాడతారు, హైపోని యూజ్ చేయరు. సో కాబట్టి ఈ A-B-C అనేటువంటిది అంటే ఆప్షన్ 2 అనేటువంటి దాన్ని ప్రిఫర్ చేస్తాం. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ assertion. Question number 16. In a basket with a raw mangoes kept for ripening, if fully ripened mango is put, all the mangoes in the basket ripe very quickly అంటున్నాడు. ఓకే, సో ఒక ఇలా పచ్చి మామిడికాయలు ఉన్నటువంటి అన్రైపెనింగ్ ఫ్రూట్స్ ఉన్నటువంటి దానిలో ఒక రైపెండ్ మ్యాంగో అనేటువంటిది కనుక ఇన్సర్ట్ చేసినప్పుడు కొంత టైంకి ఏమవుతుంది, ఆటోమేటిక్గా అవన్నీ కూడా రైపెనింగ్ అనేటువంటిది ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకే, సో అది వాడు ఇచ్చినటువంటి ఎగ్జిబిషన్. అయితే రీజన్ ఏంటనేది ఇస్తున్నాడు చూడండి, ఇథిలిన్ కమింగ్ ఫ్రమ్ రైపెండ్ మ్యాంగో ఇండ్యూసెస్ ఇథిలిన్ ప్రొడక్షన్ ఇన్ రా మ్యాంగోస్ అండ్ యాక్సిలరేట్ దైర్ రైపెనింగ్ అంటున్నాడు. ఓకే, అంటే ఈ రైపెండ్ మ్యాంగో నుంచి ఏ గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఇథిలిన్ అనేటువంటి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, ఇథిలిన్. ఓకే, రైట్. సో నార్మల్గా హార్మోన్స్ అనేటువంటివి అన్నీ కూడా గ్యాస్ స్టేట్లో ఉంటాయి, బట్ ఒకే ఒక హార్మోన్ అనేటువంటిది హార్మోన్స్ అన్నీ కూడా నీకు లిక్విడ్ స్టేట్లో ఉంటాయి, బట్ ఒకే ఒక హార్మోన్ అనేటువంటిది గ్యాస్ స్టేట్లో ఉంటుంది. ఆ హార్మోన్ ఏంటి అంటే ఇథిలిన్ అనమాట. ఓకే, సో ఇది ఏ స్టేట్లో ఉంటుంది, గ్యాస్ స్టేట్లో ఉంటుంది. నార్మల్గా హార్మోన్స్ ఏ స్టేట్లో ఉంటాయని చెప్తున్నాను, లిక్విడ్లో ఉంటాయి. ఈ హార్మోన్ మాత్రం గ్యాస్ స్టేట్లో ఉంటుంది. సో ఇవి ప్లాంట్స్ నుంచి జనరేట్ అవుతాయి, అంటే ఎస్పెషల్లీ రైపెండ్ ఫ్రూట్స్ నుంచి జనరేట్ అవుతాయి. ఓకే, సో న్యాచురల్గా రైపెనింగ్ జరగాలి అంటే ఎప్పుడు కూడా ఈ గ్యాస్నే వాడాలి. కాబట్టి ఇలాంటి వాటిల్లో ఒక రైపెండ్ మ్యాంగో కనుక పెడితే దాని నుంచి ఇథిలిన్ గ్యాస్ వస్తుంది, మిగిలిన ఈ అన్రైపెండ్ ఫ్రూట్స్ కూడా కంప్లీట్గా రైపెన్ అయిపోతాయి, ముగ్గిపోతాయి అనమాట. ఓకే, సో కాబట్టి ఈ బోత్ A అండ్ B రెండు కూడా కరెక్టే. సో ఆర్ ఈజ్ కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఫర్ ఏ అంటున్నాడు, అంటే ఆప్షన్ సి అనేటువంటి దాన్ని టిక్ చేస్తాం. ఓకే, సో న్యాచురల్ రైపెనింగ్, ఇక్కడ న్యాచురల్ రైపెనింగ్, ఎన్ఆర్ అండ్ న్యాచురల్ రైపెనింగ్. దీనికి ఎలాంటి కెమికల్ని వాడతారంటే గుర్తుపెట్టుకోండి, ఇథిలిన్ అనేటువంటి కెమికల్ని యూజ్ చేస్తారు. ఓకే, అదే ఆర్టిఫిషియల్ రైపెనింగ్. సో ఆర్టిఫిషియల్ రైపెనింగ్కి చిన్న చిన్న పట్లాలు లాంటివి కట్టి పెడతారు, లేదంటే కొన్ని కెమికల్స్ ఇలాంటి వాటిని స్ప్రే చేస్తారు. మనకి ఎగ్జామ్లో ఎలాంటి వాటిని ఇస్తాడు, కాల్షియం కార్బైడ్, దీన్ని ఏమంటారు అంటే కాల్షియం కార్బైడ్.
కాల్షియం కార్బైడ్ అనేటువంటి దాన్ని వాడతారు. మనాళ్ళు కార్ బ్యాటరీ అంటారు. యాక్చువల్గా ఇది కాల్షియం కార్బైడ్ని వాళ్ళు కార్ బ్యాటరీ అంటారు. ఓకే, సో ఈ కాల్షియం కార్బైడ్ని వాడటం వలన ఇది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి మాయిశ్చర్ని దీని దగ్గరికి తీసుకుని ఇక్కడున్న H2 ఇక్కడున్న C2 రెండు కలిస్తే ఏమవుతుంది, C2H2. దీన్ని ఏమంటామంటే ఎసిటలిన్ అంటాం, ఎసిటలిన్. ఓకే, ఈ ఎసిటలిన్ని ఇంకొక విధంగా ఏమంటారు అంటే నథింగ్ బట్ దీన్ని ఇథైన్ అని కూడా అంటారు. ఇథైన్ స్పెల్లింగ్ చూడండి. ఓకే, వైఎన్ఈ అని ఉంటే ఈ C2H2 గ్యాస్ అనమాట. అక్కడ ఈఎన్ఈ అని ఉంటే C2H4 అనేటువంటి గ్యాస్. ఓకే, రైట్. సో నెక్స్ట్ అంటే ఆర్టిఫిషియల్ రైపనింగ్ జరగడానికి ఇదైనా వాడతాం, ఈ గ్యాస్ అయినా యూజ్ చేస్తాం. ఓకే, ఈ రెండు కూడా సేమే అని చెప్తున్నాను. దీన్ని వాడినప్పుడు ఈ కెమికల్ అనేది వస్తుంది, దానికి ఈ ఈక్వేషన్. దీన్ని ఎలా ప్రొనౌన్స్ చేస్తారో ఇథైన్ అంటారు, ఎసిటిలిన్ అని అంటారు. ఆర్టిఫిషియల్ రైపనింగ్కి వాడతాం. రైట్. సో నెక్స్ట్ వన్, global warming is a contemporary environmental concern, the group of gases which contribute this or. ఓకే, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాడు. అసలు గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి, దాని గురించి చెప్పుకోవాలంటే ఫస్ట్ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ నుంచి మాట్లాడాలి. సో ఇప్పుడు ఈ సన్ నుంచి వచ్చేటువంటి ఆ రేస్ ఏవైతే ఉన్నాయో ఇవి మన ఈ ఎర్త్కి తగిలి ఏమవ్వాలంటే కంప్లీట్గా ఇలా వెనక్కి వెళ్ళిపోవాలి. ఓకే, బౌన్స్ ఆఫ్ అయిపోవాలి, కంప్లీట్గా వెనక్కి వెళ్ళిపోవాలి. కానీ వెనక్కి వెళ్లకుండా ఎవరు ఆపేస్తారు అంటే ఈ మధ్యలో కొన్ని గ్యాసెస్ అనేటువంటిది ఉంటాయి. ఈ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి కొన్ని గ్యాసెస్ ఈ రేస్ వెనక్కి వెళ్లకుండా, అంటే ఆ రేస్లో హీట్ అనేది ఉంటుంది కదా, ఆ హీట్ని వెనక్కి వెళ్లకుండా వీటికి తగిలి, ఈ పార్టికల్స్కి తగిలి మళ్ళీ కిందకు వచ్చేస్తాయి అనమాట. అలా రావటం వల్ల ఈ ప్లానెట్ మీద టెంపరేచర్ అనేది పెరిగిపోతుంది. ఓకే, ఇక్కడ 2 పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. సన్ లైట్ అనేటువంటిది ప్లానెట్కి తగిలి వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్గా జరగాల్సిన ప్రాసెస్ అది, దాన్ని రేడియేషన్ అంటాం. అలా జరగకుండా ఎవరు ఆపేస్తున్నారు, అట్మాస్ఫియర్లో ఉన్న గ్యాసెస్. ఆ గ్యాసెస్ని గ్రీన్ హౌస్ ఎఫెక్టెడ్ గ్యాసెస్ అంటాం. ఆ గ్యాసెస్ ఏంటంటే కార్బన్ డైఆక్సైడ్, నెక్స్ట్ క్లోరోఫ్లోరో కార్బన్స్, నెక్స్ట్ నైట్రిక్ ఆక్సైడ్ అనేటువంటిది చెప్తాం, అంటే నైట్రోజన్ రిలేటెడ్ ఆక్సైడ్స్ అనమాట. ఓజోన్ అనేటువంటిది, మాయిశ్చర్ రైట్. సో ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ ఎఫెక్టెడ్ గ్యాసెస్ లాగా కన్సిడర్ చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు హీట్ వెళ్లకుండా ఆపేస్తుంది అంటున్నాను కదా. సో కొంత టైంకి ప్లానెట్ మీద టెంపరేచర్ ఏమైపోతుంది, ఉండాల్సిన టెంపరేచర్ కంటే ఎక్కువ అయిపోతుంది. దీన్నే ఏమంటారంటే గ్లోబల్ వార్మింగ్ అంటారు. ప్లానెట్ మీద టెంపరేచర్ పెరిగితే గ్లోబల్ వార్మింగ్ ఎవరి వల్ల పెరుగుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్ వల్ల పెరుగుతుంది. ఆ గ్యాసెస్ ఏంటవి, ఇవి. ఓకే, రైట్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో మీథేన్, నైట్రోజన్ డైఆక్సైడ్, ఆక్సిజన్ అనేటువంటిది కన్సిడర్ చేస్తాం, అంటే ఆప్షన్ ఏ అనేది తీసుకుంటాం. నైట్రోజన్ రిలేటెడ్ గ్యాసెస్ అన్నీ కూడా మోస్ట్లీ ఈ ఎఫెక్ట్కి రెస్పాన్సిబుల్ అన్నమాట. ఓకే, రైట్. అందుకని నైట్రోజన్ డైఆక్సైడ్ తీసుకుందాం. నెక్స్ట్ వన్, ఇన్ ద ఫాలోయింగ్ సబ్స్టెన్స్ విచ్ ఈజ్ ఫెర్రోమాగ్నెటిక్ సబ్స్టెన్స్ ఎగ్జిబిటింగ్ యూనిక్ బిహేవియర్ అంటున్నాడు. రైట్. సో ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్, ఫెర్రో అంటే దానిలో ఉండేటువంటి ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ యొక్క స్పిన్ అనేటువంటిది, ఎలక్ట్రాన్స్ అన్నీ కూడా మోస్ట్లీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. ఓకే, సో సపోజ్ ఇదే ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ ఏమవుతుంది, ఇలా న్యూక్లియస్ చుట్టూ రొటేట్ అవుతుంది. ఇలా రొటేట్ అయినప్పుడు దీనికి ఆ రొటేట్ అవుతున్న దానికి ఎక్స్ యాక్సిస్ డైరెక్షన్లో మ్యాగ్నెటిక్ వేవ్స్ని కనుక ప్రొడ్యూస్ చేస్తే దానికి పర్పెండిక్యులర్గా ఎలక్ట్రికల్ వేవ్స్ అనేటువంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే, సో ఏది మ్యాగ్నెటికల్ వేవ్స్ని జనరేట్ చేస్తుంది, సింగిల్ ఎలక్ట్రాన్ ఉన్నటువంటి వాటిలో సింగిల్ ఎలక్ట్రాన్ ఎక్సెస్గా వేటిల్లో అయితే ఉంటాయో సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆ ఎలక్ట్రాన్స్ కూడా అన్నీ ఒకే డైరెక్షన్లో ఉండాలి. అలా ఉంటే వాటిని ఏమంటారు, ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అంటారు. ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్. ఓకే, సో ఈ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ ఇదిగోండి ఇలా ఉంది అనుకుందాం. దీనిలో ఉండేటువంటి ఆ స్మాలెస్ట్ యూనిట్ని ఏమంటారు అంటే డొమైన్ అంటారు. డొమైన్. సో వాట్ ఈస్ ద స్మాలెస్ట్ యూనిట్ ఆఫ్ ఫెర్రోమాగ్నెటిక్ మెటీరియల్ అంటే నథింగ్ బట్ డొమైన్. సో ఇక్కడ ఇచ్చినటువంటి వాటిలో బెస్ట్ ఏంటంటే ఐరన్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం. క్వశ్చన్ నెంబర్ 18 ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, అరేంజ్ ద ఫాలోయింగ్ ఐరన్ ఓర్స్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ మెటల్ కంటెంట్ అంటున్నాడు. రైట్. సో ఐరన్ అనేటువంటిది తీసుకుంటే అవి ఓర్ ఫామ్లో దొరుకుతాయి. ఐరన్ అనేటువంటిది ఈ ప్లానెట్ మీద ఏ ఫామ్స్లో అయితే దొరుకుతుందో ఆ ఫామ్స్ అన్నిటిని మినరల్స్ అంటారు.
ఓకే, మెటల్ అనేది తీసుకోండి, ఐరన్ కాకపోయినా ఏదో ఒకటి మెటల్ అనేది తీసుకోండి. ఆ మెటల్ ఈ ప్లానెట్ మీద ఏ ఏ ఫామ్స్లో అయితే దొరుకుతుందో ఆ ఫామ్స్ అన్నిటినీ కూడా మినరల్స్ అంటాం. అయితే ఆ మినరల్స్ అన్నిటిలో నుంచి కొన్ని కెమికల్స్ని ఓర్స్ అని అంటారు. ఎందుకని ఓర్స్ అంటారు అంటే ఇండస్ట్రియల్గా ఆ ఓర్స్ నుంచి మెటల్ అనేటువంటి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారనమాట. ఓకే, సో ఫైనల్ కంక్లూజన్. సో వాట్ ఈజ్ మెంట్ బై మినరల్? మినరల్ అంటే ఏంటి? మినరల్ అంటే న్యాచురల్గా మెటల్ ఎగ్జిస్ట్ అయ్యేటువంటి స్టేట్ని మినరల్ అంటారు. నెక్స్ట్ ఓర్ అంటే ఏంటి? ఆ మినరల్స్లో కొన్ని మినరల్స్ ఏమవుతాయంటే ఇండస్ట్రియల్గా మెటల్ని తీయడానికి వాడతారు, అలాంటి వాటిని ఓర్స్ అంటారు. సో ఓర్ అంటే నథింగ్ బట్ ఇండస్ట్రియల్ రా మెటీరియల్. ఐరన్కి కనుక తీసుకున్నట్లయితే చూడండి మినరల్స్, సో నథింగ్ బట్ వీటిని ఓర్స్ అని కూడా అంటాం, ఇక్కడ ఓర్స్ అని కూడా తీసుకుంటాం. రైట్, హెమటైట్, మ్యాగ్నటైట్, లిమోనైట్, సెడరైట్ ఇలాంటివి ఉన్నాయి. సో వీటిలో మేజర్ వన్ ఏంటంటే మ్యాగ్నటైట్ అనమాట. మ్యాగ్నటైట్. ఓకే, మ్యాగ్నటైట్ అంటే ఫార్ములా ఏంటది? Fe3O4. దీన్ని మ్యాగ్నటైట్ అంటారు. సో వీడు ఏమడిగారు? డిసెండింగ్ ఆర్డర్ అడిగారు. డిసెండింగ్ అంటే హై నెంబర్ నుంచి హై అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్ నుంచి లో అమౌంట్ ఆఫ్ పర్సంటేజ్కి కనుక రాస్తే దాన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటాం. సో మ్యాగ్నటైట్లో ఎక్సెస్గా ఉంటుంది, తర్వాత హెమటైట్లో ఉంటుంది, హెమటైట్, సో అంటే Fe2O3 అనమాట. ఓకే, సో దీని తర్వాత లిమోనైట్ అనేటువంటిది తీసుకుంటాం, లిమోనైట్. నెక్స్ట్ సెడిరైట్ అనేటువంటి దాన్ని కన్సిడర్ చేస్తాం, సెడిరైట్. ఓకే, రైట్. సో ఇక్కడ మనకి కావాల్సిన పర్సంటేజ్ కనుక తీసుకుంటే 72% అనమాట. అప్రాక్సిమేట్లీ ఇది 70%, ఎగ్జాక్ట్గా కావాలంటే 69.3 అలా ఉంటుంది. సో లిమోనైట్ అనేటువంటిది తీసుకుంటే 59.8% అనేది. సో సెడరైట్ 48.2. రైట్. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే విచ్ ఈస్ ద మెయిన్ ఓర్ ఆఫ్ ఐరన్ అంటారు. యాక్చువల్గా మ్యాగ్నటైట్లో ఐరన్ ఎక్సెస్గా ఉన్న మెయిన్ ఓర్గా దేన్ని తీసుకుంటారు అంటే హెమటైట్ అనేటువంటి దాన్ని తీసుకుంటారు. ఈ బిట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ద మెయిన్ ఓర్ ఆఫ్ ఐరన్. ఎందుకని దీన్నే తీసుకుంటారు అంటే దీనిలో ఐరన్ 70% ఉన్న చీప్గా చాలా తక్కువ ఖర్చుతో మెటల్ అనేటువంటిది ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. అందుకనే ఇది ఇండస్ట్రియల్గా బెస్ట్గా కన్సిడర్ చేస్తారు. అంటే ద మెయిన్ ఓర్ ఆఫ్ ఐరన్ హెమటైట్ అనమాట. ఓకే, రైట్. సో నెక్స్ట్, సో క్వశ్చన్ నెంబర్ 19కి వచ్చేసరికి వీటిని అన్నింటినీ ఆర్డర్లో పెట్టమన్నారు. ఆర్డర్ అనేది ఇలా తీసుకుంటాం. లేదు దేనిలో ఎక్సెస్గా ఉంటుందంటే మ్యాగ్నటైట్లో ఎక్సెస్గా ఉంటుందని తీసుకుంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు ద రోల్ ఆఫ్ యూవీ రేడియేషన్ ఇన్ వాటర్ ప్యూరిఫికేషన్ అంటున్నారు. సో వాటర్ ప్యూరిఫికేషన్ చేయడానికి యూవీ అనేటువంటిది కనుక తీసుకుంటే అల్ట్రా వైలెట్ రేడియేషన్ అంటాం కదా. సో వీటి యొక్క రేంజ్ అనేది 10 నానోమీటర్స్ నుంచి 400 నానోమీటర్స్ వరకు ఉంటుంది. 400 నానోమీటర్ అనమాట. 1 నానోమీటర్ అంటే 10⁻⁹ మీటర్ని 1 నానోమీటర్ అంటారు. 1 నానోమీటర్ అంటే అంత. అయితే ఈ యూవీ రేస్లో 3 అనేటువంటిది ఉంటాయి. యూవీఏ అనేటువంటి రేస్ ఉంటాయి, యూవీబీ అనేటువంటి రేస్ ఉంటాయి, యూవీసీ అనేటువంటి రేస్ ఉంటాయి. ఓకే, సో ఈ 3 రేస్లో మేజర్గా యూవీసీ, యూవీబీ, యూవీఏ యాక్చువల్గా వీటి యొక్క రోల్ ఇదేమో ఓజోన్ని ఫామ్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో ఇదేమో ఓజోన్ని O2గా మార్చేస్తున్నాయి. ఈ యూవీఏ అనేటువంటి రేస్ మన బాడీ మీద పడితే విటమిన్ డి అనేటువంటిది డెవలప్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్న వాటిలో ఎక్కువ రేంజ్ దేనికి ఉంటుందంటే ఈ ఓజోన్ అంటే యూవీసీకి ఉంటుంది, తర్వాత బీకి, తర్వాత ఏ అనేటువంటిది చెప్తాం. రైట్. సో వీటిని వాడటం వల్ల వీటిని వాటర్ మీద అప్లై చేసినప్పుడు వాటర్ ఇట్ రిమూవ్ స్మాల్ పార్టికల్స్ అని అంటున్నాడు. ఆ పార్టికల్స్ని ఏమి రిమూవ్ చేయవు. నెక్స్ట్ ఇట్ కిల్స్ ఆర్ ఇనాక్టివేట్ మైక్రో ఆర్గానిజమ్స్ అంటున్నాడు. ఎస్. సో ఇవి డైరెక్ట్గా మైక్రో ఆర్గానిజమ్స్, బ్యాక్టీరియా ఇలాంటివి ఏవైతే ఉన్నాయో వాటి మీద డైరెక్ట్గా యాక్ట్ చేసి వాటిని ఈజీగా ఎరాడికేట్ చేస్తాయి, కిల్ చేసేస్తాయి అనమాట. అంటే ఆప్షన్ బి అనేది తీసుకుంటాం. నెక్స్ట్ ఇట్ రిమూవ్ హార్మ్ఫుల్ కెమికల్స్ అంటున్నాడు. కెమికల్స్ ఇలాంటి వాటిని ఏమీ కూడా ఇది రిమూవ్ చేయలేదు. నెక్స్ట్ ఇట్ యాడ్స్ టేస్ట్ టు ద వాటర్ అంటున్నాడు. సో వాటర్ టేస్ట్ని ఎన్హాన్స్ చేసే క్యాపబిలిటీ కూడా దీనికి ఏమి ఉండదు. ఇది జస్ట్ ఏం చేస్తుందంటే బ్యాక్టీరియాని కిల్ చేసే క్యాపబిలిటీ ఉంటుంది. సో క్వశ్చన్ నెంబర్ 20కి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి అనమాట. ఆప్షన్ బి. ఓకే, రైట్. సో ఇది ఓవరాల్గా వీటిలో ఉన్నటువంటి కంటెంట్స్. సో నెక్స్ట్ వీడియోలో ఇంకొన్ని బిట్స్తో కలుద్దాం. థ్యాంక్ యూ.